ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గేమ్ చేంజర్ ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ విడుదలైంది. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటించింది. అలాగే అంజలి, శ్రీకాంత్, ఎస్జే సూర్య కీలక పాత్రలు పోషించగా తమన్ మ్యూజిక్ అందించారు. సంక్రాంతి కానుకగా ఈ రోజు విడుదలైన గేమ్ చేంజర్ మూవీపై పబ్లిక్ టాక్ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. నిజంగా సంక్రాంతికి అన్న ప్రైవేట్ బోల్ అన్న నిజంగా సినిమాతో అన్న ప్రైవేట్ బోల్ చేయవచ్చా పోతే ఒక రేంజ్ లో ఉంటది అన్న సినిమా మాత్రం. పాన్ ఇండియా సక్సెస్ఫుల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన తొలి తెలుగు సినిమా గేమ్ చేంజర్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ యాక్ట్రెస్ కియారా అద్వానీ జంటగా నటించిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అటు సాంగ్స్, టీజర్, ట్రైలర్ తో ఈ మూవీపై మరింత హైప్ క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. దీంతో ఈ సినిమాను చూసేందుకు మెగా అభిమానులు 1000 కళ్లతో ఎదురు చూశారు. ఇందులో అంజలి, శ్రీకాంత్, ఎస్జే సూర్య కీలక పాత్రలు పోషించగా నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఇక తమనందించిన మ్యూజిక్ ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు. దీంతో ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే పలు చోట్ల బెనిఫిట్ షోస్ ప్రదర్శించగా మెగా అభిమానులు తమ అభిప్రాయాలను అయితే తెలియజేస్తున్నారు. చాలా బాగుపడుతుందండి. మామూలుగా రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయితే మామూలుగా పీక్స్ వెళ్ళిపోతే చాలా అయితే బాగుంటుంది మామూలు సినిమా ఓవరాల్ గా. మామూలుగా శంకర్ గారి డైరెక్షన్ కానీ మొత్తం చాలా బాగుంటుంది ఓవరాల్ గా. శంకర్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ యాక్షన్ మూవీ పక్క కమర్షియల్ ఎంటర్టైనర్ అని పబ్లిక్ టాక్ వినిపిస్తోంది. ఇక అటు అప్పన్నగా ఇటు ఐఏఎస్ ఆఫీసర్ గా రామ్ చరణ్ మరోసారి అద్భుతమైన యాక్టింగ్ తో అదరగొట్టేశారని అంటున్నారు. ఇక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్, అప్పన్న క్యారెక్టర్స్ కు సంబంధించి వచ్చే సీన్స్ లో రామ్ చరణ్ కెరియర్ లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ లో చరణ్ ఇంట్రడక్షన్ తో పాటు ధూప్ సాంగ్, బీజిఎం, ఇంటర్వెల్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ గా ఉంటాయని, సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అదిరిపోయిందని అంటున్నారు. ఇక చాలా కాలం తర్వాత శంకర్ స్టైల్ యాక్షన్ ఎపిసోడ్స్, రేసీ స్క్రీన్ ప్లే తో గేమ్ చేంజర్ మూవీ సాగుతుందని, ఇది శంకర్ సాలిడ్ కమ్ బ్యాక్ మూవీ అంటున్నారు మెగా ఫ్యాన్స్. సినిమా ఏం లేదన్నా, చాలా మామూలుగా మధ్యలో వెళ్ళిపోతాం అనుకున్నాను. ఈ టికెట్ తీసాడు కాబట్టి అన్నాను, లేదంటే వెళ్ళిపోతాను. చాలా వరస్ట్ అలా అంటున్నారు. కానీ రామ్ చరణ్ యాక్టింగ్ బాగానే చేశారైనా చెప్పిన యాజ్ ఫ్యాన్ కూడా రామ్ చరణ్ ఫ్యాన్ అని. డైరెక్టర్ మాత్రం నిజంగా డిస్పాయింట్ చేశాను.